సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే కేసీఎల్ కేవల్ గురించి డిస్కస్ చేసాం కదా, దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇదేంటి I1, ఓకేనా. ఇదేంటి, సో ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి దీన్ని ఏమంటాం I2. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని IX అనుకుంటే, ఓకేనా. సో కేసీఎల్ బట్టి ఏమొస్తుంది ఇక్కడ లాజిక్, సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో I1 ఈజ్ ఈక్వల్ టు, I1 అనేది ఏంటి, ఈ పాయింట్కి ఇన్కమింగ్ కరెంట్. సో I2 IX కూడా రెండు ఏమవుతున్నాయి, అవుట్ గోయింగ్ కరెంట్. సో IX ప్లస్ I2. సో IX కావాలంటే ఫార్ములా ఏమవుతుంది, I1 మైనస్ I2. సో ఇక్కడ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి, I1 మైనస్ I2. ఓకేనా. సో దీన్ని మనం ఏమనుకుంటాం, లూప్ 1. ఓకేనా. దీన్ని ఏమనుకుంటాం మనం, లూప్ 2. సో లూప్ 1కి ఏమొస్తాయి మనకి ఈక్వేషన్స్. సో చూడండి, లూప్ 1కి ఏమొస్తుంది మనకి ఈక్వేషన్. సో జనరల్గా వోల్టేజ్ డ్రాప్ రాయాలి, అవునా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి 2 I1, ఓకేనా. సో ఈఆర్ఎంఆర్కి డైరెక్షన్ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి +2 ఇంటూ I1 మైనస్ I2. ఓకే, 2 ఇంటూ I1 మైనస్ I2. సో ప్లస్ మైనస్, సో ఫస్ట్ ఏఆర్ ప్లస్ టచ్ చేస్తుంది కాబట్టి +6. అట్లా ఎక్కడేం టచ్ చేస్తుంది, ప్లస్ మైనస్ కాబట్టి ఎక్కడేం టచ్ చేస్తుంది -8. సో ఆల్జీబ్రా సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2I1 ప్లస్ 2I1 మైనస్ 2I2 ప్లస్ 6 మైనస్ 8 అంటే ఎంత, -6 మైనస్ 8 అంటే ఎంత, -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4I1 మైనస్ 2I2 ఈక్వల్ టు 2. ఇదేంటి ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఈక్వేషన్ 1 మనం డెరైవ్ చేసాం. అట్లాగే లూప్ 2. సో లూప్ 2లో మనకి ఏమొస్తుంది, సో జనరల్గా సో సేమ్ దీనికి లాజిక్ అనమాట, I2. సో ఫస్ట్ ఏంటి 1 I2, ఓకేనా. సో ఇక్కడ ప్లస్ మైనస్, ఫస్ట్ సింబల్ టచ్ అవుతుంది, జస్ట్ కలర్ చేంజ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం టచ్ అవుతుంది ఇక్కడ, సో 1 I2. సో 1 I2, ఓకే. ఇక్కడ ఫస్ట్ ప్లస్ మైనస్ కాబట్టి +10, ఓకేనా. ఇక్కడ ఏం టచ్ అవుతుంది, మైనస్ కాబట్టి -6. సో ఈఆర్ఎంఆర్ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, -2 ఏమొస్తుంది, I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో I2 ప్లస్ 4 మైనస్ 2I1 ప్లస్ 2I2, ఓకే. 2I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటో ఇనిషియల్గా ఫస్ట్ -2I1, ఓకేనా. -2I1 ప్లస్ 2I2 ప్లస్ అంటే ఎంత 3I2, ఓకేనా. +4 వెళ్తే ఏమవుతుంది -4. సో కావాలితే మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ మైనస్ అని రాసుకోండి, మల్టిప్లై విత్ నెగిటివ్ సైన్ విత్ మైనస్, ఓకేనా, ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమొస్తుంది 2I1 మైనస్ 3I2 ఈక్వల్ టు 4, అంతేనా. సో 2I1 మైనస్ 3I2 ఈక్వల్ టు 4. ఇదేంటి ఈక్వేషన్ 2. ఇదేంటి ఈక్వేషన్ 1, ఓకేనా. సో ఇదేంటి నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్లో మనం సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో లేదు మనం దీన్ని షార్ట్ ట్రిక్లో సాల్వ్ చేద్దాం అనుకుంటే, సో దీన్ని ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎట్లా సాల్వ్ చేయొచ్చు, సో దీన్ని ఇప్పుడు మనం కావాలంటే షార్ట్ ట్రిక్లో కూడా సాల్వ్ చేసాము. షార్ట్ ట్రిక్ ఎలా సాల్వ్ చేస్తాం ఆల్రెడీ ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పాను కదా. సో షార్ట్ ట్రిక్ ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూడండి. సో షార్ట్ ట్రిక్ మనం ఎలా అప్లై చేస్తామంటే, సో మనకి రెస్పెక్ట్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్ ఇవేమి మనకేమీ అవసరం లేదనమాట. జస్ట్ ఏంటంటే సర్క్యూట్ని మనం చూస్తూ ఐడెంటిఫై చేసి సో ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో షార్ట్ ట్రిక్లో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో జనరల్ ఇక్కడ మన కరెంట్ డైరెక్షన్స్ ఏం అవసరం లేదు, ఓకేనా. జస్ట్ మనకి ఏంటి ఓన్లీ కావాల్సింది ఏంటి, జస్ట్ వాల్యూస్, ఓకేనా. సో సేమ్ ఇందాకలాగే మళ్ళీ చూద్దాం, కలర్ చేంజ్. సో ఫస్ట్ ఏంటి I1 కావాలి కాబట్టి, సో I1 ఈక్వల్ టు, I1కి ఏమేమి అటాచ్ అయ్యి ఉన్నాయి, 2 రెండు కలిసి ఉన్నాయి కాబట్టి 2 + 2. సో I1కి I2 కామన్గా ఉన్నదానికి మాత్రం మనం ఏం చేస్తాం, నెగిటివ్ సింబల్ని తీసుకుంటాం అనమాట, ఓకేనా. నెగిటివ్ సింబల్, ఓకే, నెగిటివ్ సింబల్ మనం తీసుకుంటాం, ఓకేనా. సో నెగిటివ్ సింబల్, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, సో I2 ఇంటూ 2, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఏ సింబల్ టచ్ అవుతుంది, ప్లస్ మైనస్, ఇదేంటి ప్లస్ మైనస్, ఫస్ట్ ఇక్కడ ఏంటి +6, ఇక్కడ ఏంటి -8, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లూప్ 1 అనుకోండి, ఓకేనా. సో లూప్ 1 అనుకోండి. సో 4I1 మైనస్ 2I2, సో +6 - 8 అంటే -2 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది 4I1
మైనస్ 2i2 ఈక్వల్ టు 2. ఓకేనా, ఇదేంటి ఈక్వేషన్ 1. అట్లాగే లూప్ 2కి, ఓకేనా. సో లూప్ 2కి మనం ఈక్వేషన్ తీసుకుంటే ఏమొస్తుంది, సో లూప్ 2కి మళ్ళీ షార్ట్. సో i2కి ఏమేమి కామన్గా కనెక్ట్ అయి ఉన్నాయి, సో i2కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, 1+2 అవునా, 1+2 ఓకేనా, +10 ఓకే, -6 ఓకేనా, +10 -6. అట్లాగే i1కి i2కి కామన్గా కనెక్ట్ అయిన దానికి మాత్రం ఏ సింబల్ వస్తుంది, నెగిటివ్ సింబల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్ సింబల్ వస్తుంది. సో ఏమొస్తుంది, i1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా, సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, సో 3i2 ఓకేనా +4 -2i1 ఈజ్ ఈక్వల్ టు 0. సో -2i1 + 3i2 ఓకేనా ఈక్వల్ టు -4. మళ్ళీ విత్ మల్టిప్లై, సో మల్టిప్లై విత్ మైనస్. ఓకే, సో 2i1 - 3i2 ఈక్వల్ టు 4. ఓకేనా, చూడండి మనకు షార్ట్ కట్లో ఇక్కడ ఎంత వచ్చింది, చూడండి ఓకేనా, ఇక్కడ చూడండి 4i1 - 2i2 ఈక్వల్ టు 2. అట్లాగే ఇక్కడ కూడా ఏమొచ్చింది, 2i1 - 3i2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ఫామ్లో మనం సాల్వ్ చేసినా సో అదే ఈక్వేషన్ వస్తుంది అనమాట. అయితే కన్వెన్షనల్ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే నార్మల్ మెథడ్లో సాల్వ్ అవ్వచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని సాల్వ్ చేయాలన్నమాట. సో ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి జనరల్గా, సో ఫస్ట్ ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 4i1 - 2i2 ఈక్వల్ టు 2. అట్లాగే 2i1 - 3i2 ఈక్వల్ టు 4. సో ఏం చేయాలి, సో ఈక్వల్ చేయాలి కదా, దీన్ని ఏం చేస్తాను, 2తో మల్టిప్లై చేస్తాను. సో 2తో మల్టిప్లై చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు నెక్స్ట్, సో 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, సో 4i1 - 2i2 ఈక్వల్ టు 2. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4i1 - 6i2 ఈక్వల్ టు 8 అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం నెగిటివ్ సింబల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఏంటి మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా, ఇదంతా ఏమవుతుంది, క్యాన్సిల్. ఓకేనా, క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది, ప్లస్ అంటే 4i2 ఈక్వల్ టు -6. అవునా, 4i2 ఈక్వల్ టు -6. సో i2 ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు నాకు వాల్యూ, i2 ఈక్వల్ టు -6/4 అంటే 3/2 అంటే ఎంత, -1.5. సో i2 వాల్యూ ఎంత వచ్చింది, -1.5 ఆంపియర్స్. i2 వాల్యూ ఎంత వచ్చింది నాకు, -1.5 ఆంపియర్స్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, సో i1 కావాలి కదా ఇప్పుడు మనకి, టు ఫైండ్, ఇప్పుడు మన టాస్క్ ఏంటి, టు ఫైండ్ i1. టు ఫైండ్ i1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఇదే కదా, సో 4i1 - 2i2 ఎంత, -1.5 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సో ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ నాకు, 4i1 + 3 ఈక్వల్ టు 2. సో 4i1 ఈక్వల్ టు 2 - 3. సో 4i1 ఈక్వల్ టు -1. ఓకే, సో i1 ఈజ్ ఈక్వల్ టు -1/4 అంటే ఎంత, 0.25 ఆంపియర్స్ మైనస్. సో i1 ఈక్వల్ టు ఎంత, -0.25 ఆంపియర్స్. సో i1 వాల్యూ ఎంత, -0.25 ఆంపియర్స్. సో i1 వాల్యూ వచ్చింది, i2 వాల్యూ వచ్చింది. i1 వాల్యూ ఎంత, -0.25 ఆంపియర్స్. అట్లాగే i2 వాల్యూ ఎంత, -1.5 ఆంపియర్స్. సో ఈ విధంగా మనం సర్క్యూట్స్ని సాల్వ్ చేసి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అయితే ఇదే ఫామ్ని మనం క్యాల్సిలో ప్రెస్ చేయొచ్చు, లేదంటే మ్యాట్రిక్స్ ఫామ్లో చేయొచ్చు, అలాగనే చేయొచ్చు అనమాట. సో ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం. ఓకేనా, మీకు ఈ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.